హలో ఎవ్రీవన్, టుడే నేను రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై. సో క్యారెట్ని అయితే పీల్ చేసుకోవాలి. పీల్ చేసిన తర్వాత వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీస్ లాగా కట్ చేసుకోవాలి. పెద్దగా అయితే కుక్ అవ్వదు సరిగా. సో చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం అంటే దానికి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. తర్వాత కొంచెం జీలకర్ర వేసి ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచాలి. తర్వాత ఆనియన్స్ 2 పచ్చిమిర్చి కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ అయితే కుక్ అయింది. సో తర్వాత క్యారెట్ వేసి ఫ్రై చేసుకోవాలి. నేనైతే ½ కేజీ క్యారెట్ తీసుకున్నా. ½ కేజీ క్యారెట్ తీసుకున్నా. అలా కలుపుతూ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మిడిల్ ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అట్లా లో కాకుండా హై కాకుండా మిడిల్లో కుక్ చేసుకుంటేనే సాఫ్ట్గా ఉంటుంది క్యారెట్. తర్వాత మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి తగ్గట్టు. మీ టేస్ట్కి ఎంత ఉంటే అంత. నేను ½ కేజీ క్యారెట్కి 1.5 స్పూను సాల్ట్ వేసిన. స్పూన్ అంటే కనిపిస్తుంది, ఆ స్పూన్ తోటే వేసిన. తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కుక్ అయినాయో. ఆల్మోస్ట్ 50% కుక్ అయింది క్యారెట్. చాలా బాగా అనిపిస్తుంది కదండి. సో తర్వాత 1 టమాటా, హాఫ్ క్యారెట్ హాఫ్ ఏమంటారు 50% కుక్ అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఒక్కటే వేసుకోవాలి. 1 టమాటా అయితే కట్ చేసి వేసుకున్నా. ఇంకా మిగతా 50% టమాటాతో కలిసి కుక్ అవ్వాలి. ఇప్పుడే చాలా సాఫ్ట్గా ఉంటుంది క్యారెట్ ఫ్రై అనేది. తర్వాత కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఆల్మోస్ట్ 70-80% కుక్ అయింది. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దు, ఓన్లీ వెల్లుల్లి మాత్రమే పేస్ట్ దంచుకొని, పేస్ట్ కూడా చేయడం అవసరం లేదు, దంచి వేసుకోవాలి. అలా అయితే బాగుంటుంది. స్మెల్ అయితే మస్తు ఉంటుందండి. స్మెల్ తోటి తినాలనిపిస్తుంది వెల్లుల్లి వేయడం వల్ల. తర్వాత 1 స్పూన్, మీరే ఎంత కావాలనుకుంటారో స్పైసీ మీకు తగ్గట్టు వేసుకోవాలి. అయితే 1 స్పూన్ కారం అయితే వేసినాం. తర్వాత అట్లా లో ఫ్లేమ్లో ఇప్పుడు కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. ఉంది కానీ నేను స్కిప్ చేస్తున్నా. తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేయాలి. ధనియా పౌడర్ వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో క్యారెట్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి. తర్వాత కొంచెం గరం మసాలా, స్వీట్ ఉంటుంది కదా, కొంచెం గరం మసాలా చల్లితే కొంచెం టేస్ట్ అనేది స్పైసీగా ఉంటుంది. అవి ఫ్రై అయ్యేటప్పుడు సాల్ట్ వేసినాం కాబట్టి స్వీట్నెస్ అనేది మొత్తం పోతుందండి. అసలు స్వీట్గా